2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి తృతీయంలో కుజుడు యోగిస్తున్నారు, పంచమంలో గురు శుక్రులు యోగిస్తున్నారు, 4వ స్థానం రవి బుధులు యోగిస్తున్నారు. ఇన్ని గ్రహాలు యోగిస్తున్నాయి, మంచి ఫలితాలు ఉంటాయి. నల్ల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. గురువారము శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసేందుకు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము సోమవారం మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే గనక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి కుటుంబ పరంగా ధన పరంగా సమస్యలు ఉంటాయి. కుటుంబ స్థానంలో శని ఉన్నప్పుడు సమస్యలు అధికంగా ఉంటాయి. ధనపరంగా సమస్యలు అధికంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. లవర్స్ కి చాలా బాగుంటది ఈ వారం అనేది. హెల్త్ పరంగా ఇటువంటి సమస్యలు ఉండవు. శత్రువులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. బిజినెస్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి, మంచి ఫలితాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా సప్తమాధిపతి అయిన సూర్యుడు 4వ స్థానంలో ఉన్నారు. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం ఈ వారం అనేది సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఎక్కువగా ఉంటది. చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటది. ఈ వారం అనేది చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. ఇక్కడ మీకు దశమ స్థానం అధిపతి అయిన కుజుడు తృతీయ భావంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఈ వారం అనేది చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. ఇంకా సమస్యలు అధికంగా ఉన్నాయి వృత్తిపరంగా అనుకుంటే కనుక మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇబ్బందులు పడతారు. హెచ్చరిక దిశలను సంప్రదిస్తే మీకు రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.